బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయమన్నారు. సో, ఇందులో ప్రెజెంట్ అయితే ఫస్ట్ సోమాదిత్య గారు నామినేషన్ అండ్ అలాగే నైనిక అండ్ తర్వాత నబీల్. సో, ఫస్ట్ అయితే మనం నబీల్ నామినేషన్ గురించి మాట్లాడుకుందాం. సో, నబీల్ అయితే సోనియాని నామినేట్ చేశారు. ఏంటి రీజన్ అని అడిగితే, అబ్బాయిని ఫస్టే నువ్వు డిస్క్వాలిఫై చేసేసి బాక్స్ నుంచి బయటకు వచ్చావు కాబట్టి నువ్వు ఫస్టే డిస్క్వాలిఫై చేసేసి బయటికి పంపించేసి ఉండాల్సింది, అదొక పాయింట్ అని చెప్పాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ టాస్క్లో నువ్వు బయాస్డ్ సంచాలక్ అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, అది నాకు నచ్చలేదు అని చెప్పారు. అండ్ తర్వాత ఈ ప్రేరణ ఎవరైతే ఉన్నారో తను ఎగ్స్ జరుపుతున్నప్పుడు నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి కాళ్ళతో తన్నేసింది. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేశారని మీరు చెప్తున్నప్పుడు మరి నువ్వు విష్ణుని కూడా ఆపాల్సింది కదా, నువ్వు అట్లెందుకు ఆపలేదు అని ఇంకొక పాయింట్ చెప్పాడు. అండ్ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ ఎందుకు వచ్చారు మధ్యలో, నువ్వు చెప్పాల్సింది కదా వాళ్ళకు కూడా రావద్దని, వాళ్ళు టోన్ అని అరుస్తున్నప్పుడు నువ్వేం చేసావు అని చెప్పేసి ఇంకొక పాయింట్ చెప్పాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి చదువుకోండి ఫస్ట్, చదవాలి ఫస్ట్, చదవడం రాదా అని చెప్పేసి నువ్వు నన్ను ఎట్లా అంటావు, ఒక ఫాల్స్డ్ సంచాలక్ అని ఎట్లా అంటావు నువ్వు నన్ను అని చెప్పేశాడు. తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి ఎగ్స్ బాస్కెట్లో ఎందుకు వేశారు మరి మీరు గేమ్ పాజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు కింద నుంచి నేలకు జరిపితేనే మీరు అంత గొడవ చేసిన వాళ్ళు బిగ్ బాస్ బాస్కెట్ పంపించారని చెప్పేసి మీరు ఎట్లా ఎగ్స్ పట్టుకొని మూవ్ చేస్తారు అని చెప్పేసి ఈ పాయింట్స్ అయితే చెప్పారు. దానికి సోనియా అయితే అన్నిటికీ ఏదో ఒక రీజన్ అయితే ఇచ్చేసిందనమాట. నువ్వు నిజంగానే వాళ్ళ సైడ్ ఉన్నావు కాబట్టే మేము అట్లా అన్నాం, లేకపోతే మేము అనేవాళ్ళం కాదు. అండ్ అదీగాక పృథ్వీ అండ్ నిఖిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళని కామ్ చేసింది నువ్వేమైనా కామ్ చేసావా, నేనే కామ్ చేశాను, నేనే వాళ్ళని వెనక్కి తీసుకొని వెళ్ళాను, వాళ్ళు మా టీం కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి తనైతే అన్నాడు. అండ్ అలాగే అభయ్ విషయానికి వస్తే నేను సంచాలక్గా చాలా పర్ఫెక్ట్గానే ఉన్నానని చెప్పి నాకు సరే చెప్పారు, మధ్యలో నీ అబ్జెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అది నేను ఫుడ్ టాస్క్ కాబట్టి అన్నిటిని బేస్ చేసుకొని నేను నా డెసిషన్ తీసుకున్నానని చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చదువుకోండి ఫస్ట్ అంటే నీకు అక్కడ రూల్స్ అర్థం కాలేదు కాబట్టే నేను అన్నాను, బరాబర్ అంటా నేను ఇప్పుడు కూడా అని చెప్పేసి సోనియా అయితే నబీల్ చెప్పిన ప్రతి పాయింట్కి డిఫెన్స్ అయితే చేస్తుంది అనమాట. వాళ్ళిద్దరి మధ్య అయితే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్జేషన్ అయితే జరిగింది, ఫుల్గా ఇద్దరు గొడవాడేసుకున్నారు. సో మరి నబీల్ చెప్పిన పాయింట్స్కి సోనియా చెప్పిన పాయింట్స్కి అసలు ఏమన్నా మ్యాచ్ అవుతుందా, సో ఎవరి పాయింట్స్ కరెక్ట్గా నామినేట్ చేశారంటారు, మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి.